హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఇప్పుడు మెజర్మెంట్తో. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందు మనం నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మన ప్లెయిన్ బ్లౌజ్కి ఒక 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను పొడవు వచ్చి 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా లూజ్ కూడా 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగంతో కింద హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు పైన మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ వచ్చి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి లూజ్ అనేది ఒక 9 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను. అంటే మనకి 10 ఇంచెస్ కావాలి. ఇంకో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి ఖర్చు భాగానికి. మనకి బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు అక్కడి నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ కానీ లేదా ఒక 2.5 ఇంచెస్ కానీ ఒక మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చంక భాగానికి లోతు అనేది ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే చాలామందికి పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి హ్యాండ్స్ దగ్గర. మన విధంగా లోతు తీసుకొని మనం ఇప్పుడు చంక భాగానికి లోతు తీసుకోవాలి. అదేవిధంగా మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే సరిపోతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ చూసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు భాగానికి. ఇప్పుడు మనం లోతు అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనం 1.5 దగ్గర స్ట్రైట్ మార్క్ చేసిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ మనం చంక భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా పైనుంచి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద హ్యాండ్కి కలుపుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ మనకి కరెక్ట్గా ఎంతైతే అవసరం అవుతుందో ఖర్చు భాగానికి 2 ఇంచెస్ కాబట్టి కరెక్ట్గా 2 ఇంచెస్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. లోపల ఫోల్డింగ్ చేసే మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ మిడిల్కి కట్ చేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ సైడ్ ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా మనకి రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ మార్కింగ్ అనేది చేసుకోవడం మనకి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లోతు అనేది ఏటో తెలుస్తుంది మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కర్వ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మన లోతు భాగం వైపు కొంచెం కట్ చేసుకోండి. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం.
ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి ఒక సైడే జాయింట్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి. మన 2 సైడ్స్ కూడా ఒక్కొక్క పార్ట్ ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మనకి టూల్ కిట్స్, మనకి మిషన్ సంబంధించిన ప్రతిదీ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి మీకు వీలైనట్లయితే. ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సిజర్స్ కానీ, టేప్ కానీ, చాక్ పీసెస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయింట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా లైన్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం జాయింట్ అనేది ఊడిపోకుండా పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి మనం. అదేవిధంగా అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. ముందు జాయింట్ చేసేవన్నీ కూడా లైన్గా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ లేకుండా సపరేట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్ బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి బయట అయితే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. బ్లౌజెస్ కానీ, కిడ్స్ వేర్ కానీ. మనకి ఇంట్లో కిడ్స్ ఉన్నట్లయితే మనకి చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు బీడ్స్ మిషన్తో. ఒకసారి ట్రై చేయండి. కాస్ట్ అయితే చాలా తక్కువలో ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ కూడా అమెజాన్ లింక్లో. ఇప్పుడు పైనుంచి మనం ఒక లైన్ స్టిచ్ చేసుకుంటూ మనం అన్ని జాయింట్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ సింపుల్ టిప్స్. మనకి ప్రతిదీ కూడా పాటించినట్లయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ లేకుండా. మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. %100% గ్యారంటీ, మీకు డౌట్స్ లేకుండా చూపిస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా మాత్రం తెలియచేయండి. కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు లోత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం లోత్ వైపు. ఇప్పుడు ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను స్టిచ్చింగ్ అనేది. మీరు చేతికుట్లు వేసుకుంటాం అనుకునే వాళ్ళు ముందు మిషన్ లైన్తో స్టిచ్ చేసుకోండి. లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. చివరి వరకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనం 1 గ్రామ్ గోల్డ్ కానీ, కుర్తీస్ కానీ, సారీస్ కానీ లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు. చూస్తారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. అలాగే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.